అండ్ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారని నా వీడియోస్ నేను ఇంకా మీకు వీడియోస్ చేస్తున్నాను. సో ఇవి నేను చెప్తున్నవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. సో అందుకని చెప్పి చాలామంది ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ప్రూవ్ దట్ 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 into x + 1. So does not lie between 1 and 4 if x is real. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది సమ్ వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది సమ్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సమ్ని అయితే నోట్ చేసి ఇది డినామినేటర్లో ఉన్నదాన్ని ఎల్సిఎం అనేది తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ ఎల్సిఎంలో తీసుకున్నప్పుడు మనకి యాడ్ చేస్తే ఎక్స్ డిజిట్స్ యాడ్ చేస్తే మనకి 4x + 1 వస్తుంది. ఈ విధంగా మనకి ఇంతవరకు నార్మల్ అప్లికేషన్ మెథడ్ ఎల్సిఎం యూజ్ చేసి చేసాము. సో మనకి ఇప్పుడు వచ్చేసి 4x సో y = మనకి ఇంతవరకు వచ్చింది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. y into 3x + 1 x + 1 = 4x + 1 y = 3x² + 3x + 1 + 1 = 4x + 1. So 3x² + 3xy + xy + y = 4x + 1. సో మనకి ఇక్కడ ఏవైతే మనకి y వాల్యూస్ ఉన్నాయో మొత్తం టోటల్గా x² + y + 3xy + xy + y - 4x - 1 = 0. సో కంపేరింగ్ విత్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3x² y ప్లస్ 4y - 1x ప్లస్ y - 1 = 0. అంటే ఇక్కడ మనకి 4 అనేది కామన్గా ఉన్నది కదా. ఇది xy యాడ్ చేస్తే 2xy కూడా యాడ్ చేస్తే మనకి 4xy అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి x ఉంది, ఇక్కడ xy ఉంది, ఇక్కడ 4xy ఉంది. సో ఇక్కడ y, ఇక్కడ -1. సో మనం ఇక్కడ 4 కామన్ తీస్తే y - 4 కామన్ తీస్తే మనకి ఇక్కడ 4 కామన్ తీస్తే y అండ్ ఇక్కడ 4 కామన్ తీస్తే 1, ఇక్కడ 4 కామన్ తీస్తే 1, ఇక్కడ 4x కూడా కామన్ తీసేస్తే -1 ఉంటుంది, ఇక్కడ 4 కామన్ తీస్తే 1 ఉంటుంది అన్నమాట.